డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సిఎస్ డీజీపీల బదిలీ నిర్ణయం ఇంకా ఎందుకు కాలేదు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటంలో ఇంకా తాత్సారం ఎందుకు చేస్తోంది అనే అనుమానాలు ఇప్పుడు ప్రబలంగా వస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని చాలామంది చాలా రోజులుగా మాట్లాడి మర్చిపోయి ఈ ఎలక్షన్లు నామినేషన్ల పర్వం మొదలయ్యేటప్పటి నుంచి ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది. మెయిన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కూడా ఎటువంటి చర్చ జరగడం లేదు. ఈ గత 2 రోజులుగా చూసుకుంటే ముందు రోజు వరకు ఇదిగో మారిపోతూ ఉన్నారు, అదిగో మార్చేస్తూ ఉన్నారు అని ఊహాగానాల మీద ఊహాగానాలు వచ్చాయి. ఇంకొక గంటలోనే మారిపోతారు అన్నట్టుగా వ్యవహారం అంతా నడిచింది. కానీ కుండబద్దలు చాలా ముందుగానే చెప్పింది సిఎస్ డీజీపీల బదిలీ దరిదాపుగా ఉండకపోవచ్చు అని. అదే జరుగుతుంది అని చెప్పకపోయినా అదే జరిగే విధంగా కనిపిస్తోంది అనేది మాత్రం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎన్నికలు నామినేషన్లు కూడా మొదలైపోయాయి. అసలైనది మొత్తం ఇప్పుడే జరుగుతూ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్లో చాలా తాత్సారం జరుగుతూ ఉంది. ఇంకా ఇతరత్ర సర్టిఫికెట్లని పొందే అంశంలో కూడా క్యాండిడేట్లు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసిన అవసరం ఉంది. కాకపోతే ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ కాబట్టి మెయిన్ స్టేక్లో ఉండే పార్టీలకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా చిన్న చితక పార్టీలు కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ చాలా కష్టపడి తీసుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తూ ఈ అప్లికేషన్లు పెట్టుకొని ఈ సర్టిఫికెట్ల కోసం 2-3 రోజులుగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటి మీద వెరిఫై చేసి ఇవ్వటానికి చాలా తక్కువ టైంలోనే వీటన్నిటిని ఇష్యూ చేయాల్సి ఉన్నా కూడా కొంచెం లేట్ జరిగింది. అయినప్పటికీ ఎక్కడ ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా నాకు అన్ని సర్టిఫికెట్లు లభించాయి. నేను రేపు నామినేషన్ కూడా వేయబోతూ ఉన్నాను. కాకపోతే ఈ సిఎస్ డీజీపీల బదిలీ జరగకుండా ఉండటం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయా అనే అనుమానాలు ప్రబలంగా ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ప్రచారంలో కూడా అనేక రకాలైన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, జెండా కర్రలకి జెండా పీకేసి మరి ఎవరు తెచ్చుకున్న కర్రలతోటి వాళ్ళకే బాగా వడ్డిస్తూ ఉంటే అందరూ నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉంది పోలీస్ శాఖ. మరి ఈ పోలీస్ శాఖ ఏమన్నా తను సొంతగా నిర్ణయం తీసుకోగలదా అంటే ఏముండదు. పైనున్న అధికారులు చెప్పింది చేయటమే. వాళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ ఇప్పుడున్న ప్రభుత్వ విధానాల పట్ల కానీ బోర్డంత అసంతృప్తి ఉంది. అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకే వర్తాసు పలకవలసిన పరిస్థితి కిందున్న అధికారులు మొత్తానికి తీసుకొచ్చి పెట్టారు. 9 బదిలీలు చేశాం, ఆ తర్వాత ఇంకా 2 జరిగినాయి, ఇలాంటివన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ మెయిన్గా ఉండాల్సిన ప్లేస్లో ఎవరైనా కావలసిన వాళ్ళు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే వాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మందు ఏరులై పారుతోంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంది. మిగతా వాళ్ళకి అంతగా దొరికే అవకాశం కూడా లేదు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ షాపులు మొత్తాన్ని తన గుప్పెట్లో ఉండే విధంగా గవర్నమెంట్ పరం చేసేసుకున్నాడు. వైన్ షాపులు మొత్తం గవర్నమెంటే నిర్వహిస్తోంది. ఇక బార్లు వీళ్ళన్నీ ఉంటే వాళ్ళు కూడా మరి ఇక పైన అధికారులు చెప్పినట్టు వినాల్సిందే కదా. ఆల్రెడీ మందు స్టాక్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత అనేక చోట్ల ఈ స్టాక్ కూడా బయటపడుతున్న తరుణంలో అందున మోస్ట్ ఆఫ్ ది స్టాక్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరే బయటపడిందంతా కూడా వాళ్ళ దగ్గరే కనిపిస్తూ ఉంది. మరి ప్రతిపక్షాలకి ఏమాత్రం లేదు. కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకునేటట్టుగా ఈ ప్రలోభాలకు లొంగకుండా ఉండే ఎన్నికలు జరగాలి అని ఎంత చెప్పుకున్నా డబ్బు, మద్యం, ఇతరత్ర కార్యక్రమాలు, ఈ గిఫ్ట్లు అన్నీ బాగా ఉధృతంగా సాగిపోయాయి. మొన్నటికి మొన్న ఈ నామినేషన్ల కంటే ముందుగా ఈ రాయలసీమలో బయటపడ్డ పెద్ద పెద్ద డంపులు, కుక్కర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇంకా ఇతర హౌస్ హోల్డ్ ఐటమ్స్ కావచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలకి బయటపడిన ఉదంతం కూడా మనం చూసాం. వీటన్నిటినీ ఆపాలి అని అంటే కనుక పైనున్న ఈ అధికారులు మారాల్సిన అవసరం ఉంది. బీజేపీయే తన సొంతగా ప్రతినిధుల్ని పంపించి టీడీపీ నుంచి కొంతమందిని, జనసేన నుంచి కొంతమందిని, బీజేపీ నుంచి కొంతమంది వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళందరి మీద అంటే సిఎస్ జవహర్ రెడ్డి మీద,
డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద, ఇంటెలిజెన్స్ డీజీ మీద, ఇంకా ఇతరత్ర వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టినా కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబడలేదు. అంటే బీజేపీ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా వాళ్ళు విస్మరించారా అనే అనుమానం ఒకటి వస్తుంది. కాకపోతే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగింది. కానీ దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంది అనేది మనందరికీ ఓపెన్ సీక్రెటే. మనం ఇప్పుడు ఏం బ్లఫ్ చేసుకొని అన్నిటినీ మూసిపెట్టుకొని పైకి నవ్వు ముఖంతో ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసినదే. ఆ విషయం మాత్రం అర్థమైపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద మన రాష్ట్ర ఎన్నికల శాఖ అధికారికి ఈ కంప్లైంట్ వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి అని అంటే సలహాదారుల మీద మేము చర్యలు తీసుకుంటానికి మాకు ఎటు గైడ్ లైన్స్ లేవు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తే వాళ్ళు మంత్రులకు వర్తించేవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి, వీళ్ళని నోరు మూపించండి అని చెప్పారు. అయినా కూడా సజ్జల మాట్లాడుతూ ఉన్నా దానికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎవరేం పట్టించుకునేటట్టుగా ఏం కనిపించటం లేదు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా అవాకులు చవాకులు పేలటం, అందరి మీద వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఆయన చేసే పనులు, అధికారంలో ఉన్న వాళ్ళందరికీ వత్తాసు పలికే పనులు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు. అసలు బీజేపీ తోటి ఈ టీడీపీ జనసేన జట్టు కట్టిందే ఎన్నికలు సజావుగా జరగాలంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండాలి. అందున వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు ఏదో పోయిన గత ఎన్నికల్లో వీళ్ళకి హెల్ప్ చేశాడు అన్నట్టుగా కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, మరి కొంతమంది కానీ ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ అయితే అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆయన ఇటు అయ్యే అవకాశం కనిపించటం లేదు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా. అవే కాదు, అసలు సిఎస్ డీజీపీ కూడా ఇక్కడి నుంచి బదలాయింపు అయ్యే అవకాశమే లేకుండా పోయింది. అంటే బీజేపీ ఏదో గేమ్ ఆడుతోంది అనేది మాత్రం సుస్పష్టం. ఇటు టీడీపీ జనసేనతోటి కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయవలసిన పని, జగన్మోహన్ రెడ్డికి అందించవలసిన సహకారం మెండుగానే అందిస్తూ ఉన్నారు. అందుకోసమే అసలు 6 ఎంపీ సీట్లు తీసుకుని అటు జగన్మోహన్ రెడ్డికి కొంత హెల్ప్ అయ్యే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రచారం నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి చెరి సమానంగా ఎంపీ సీట్లు వచ్చే ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనేది కూడా మనకి బయటకు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ చూసిన తరువాత ఈ సిఎస్ డీజీపీల బదలాయింపు జరిగిపోతుంది, ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అనుకొని అందరి నోళ్ళు నొప్పి పుట్టాయి తప్ప వాళ్ళు మాత్రం బదలాయింపు కాలేదు. ఇంకెప్పుడు బదలాయిస్తారు వాళ్ళని? ఎన్నికలు అయిపోయిన తరువాతన కొత్తగా వచ్చేవాళ్ళు ఎటుకుటి వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళని అట్టు పెట్టుకునే అవకాశం ఉంది. లేదు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడేమన్నా బదలాయింపు జరిగిద్దేమో. కానీ ఎన్నికల కమిషన్ వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవటంలో కొంత తాత్సారం జరుగుతోంది. ఇంకా ఏదో ఒకటి బ్యాలెన్స్ ఏమన్నా మిగిలిపోయిందా, ఇంకా జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయవలసిన బ్యాలెన్స్ ఏమన్నా మిగిలిపోయిందా బీజేపీ అనేది కూడా కొంత చర్చ నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరు బదలాయింపు మాత్రం మనం చెప్పినట్టుగానే ఇప్పుడప్పుడే జరిగే అవకాశమే కనిపించటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.